నీట్ అభ్యర్థులు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా ఇంటికి వెళ్లారు. స్టూడెంట్స్ తో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. స్టూడెంట్స్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నీటి విద్యార్థులు ప్రస్తుతం సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ విద్యార్థులతో అలాగే వారి తల్లిదండ్రులతో భేటీ అవుతూ ఉన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. हाँ एक ने मुझे बोला सर एक बार फ्लैग भी कर दीजिए, आप लोग फैमिली मेंबर्स हैं। ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. శివ, ఏంటి కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటి దీని మీద? దేశవ్యాప్తంగా కూడా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని మొత్తం దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేసిన నేపథ్యంలో ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతున్నారో వారికి బాసటగా సపోర్ట్గా ఉండేందుకు మేము ముందుకు వస్తామంటూ కూడా రాహుల్ గాంధీ ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే 4 గంటలకు సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీ ఇటు నీటి పరీక్ష రాసిన విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రజెంట్ మనం సోనియా గాంధీ నివాసం వద్ద ఉన్నాం. సోనియా గాంధీ నివాసంలోనే 4 గంటల 10 నిమిషాలకు రాహుల్ గాంధీతో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ప్రజెంట్ సమావేశం కొనసాగుతోంది. అంటే మోడీని ఉద్దేశించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన రాహుల్ గాంధీ కొన్ని వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. అంటే ఉక్రెయిన్, రష్యా అలాగే ఇజ్రాయెల్ గాజా యుద్ధాలను వారు ఆపగలిగారు, కానీ ఈ పేపర్ లీక్ను ఆపలేకపోయారంటూ కూడా మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈరోజు రాహుల్ గాంధీ మోడీని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ నీటి పరీక్షకు సంబంధించి కానీ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలకు సంబంధించి యూనివర్సిటీల్లో బీజేపీకి సంబంధించిన అనుయాయులు ఎవరైతే ఉంటారో వారి అనుచర వర్గానికి సంబంధించిన బంధువులను మాత్రమే ఈ యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్గా నియమిస్తున్నారు. వారికి కనీస అనుభవం, కనీస అర్హత లేకుండా వారిని నియమించడం వల్ల ఇటువంటి పేపర్ లీకులు జరుగుతున్నాయంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అంటే మే నెల 5వ తేదీన నీట్ ఎగ్జామ్ అనేది జరిగింది. 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కు హాజరయ్యారు. కానీ ఒకరోజు ముందే ఈ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అవ్వడం, ఆ పేపర్ కూడా లీక్ అయింది, బీహార్లో లీక్ అయింది. దానికి సంబంధించిన ఒక ఇంజనీర్ ద్వారా ఆ పేపర్ లీక్ అవ్వడం, 4 విద్యార్థులకు పేపర్ చేరింది. వారి నుంచి మరికొంతమందికి ఈ మొత్తం సర్క్యులేట్ అయినట్టుగా తెలుస్తుంది. 4 అయితే ప్రజెంట్ బీహార్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. 4 కూడా పేపర్ లీక్ అయింది. పేపర్ను ముందు రోజు మాకు కొన్ని గంటల ముందు రావడం వల్ల నైట్ అంతా ఆ పేపర్ను ప్రిపేర్ అయ్యాము. దాంతోపాటు ఓఎంఆర్ షీట్ అంటే ఆన్సర్ షీట్ కూడా మాకు వచ్చింది అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇటు ప్రజెంట్ ఏదైతే బీహార్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆర్జేడీకి సంబంధించి తేజస్వి యాదవ్కు సంబంధించిన పిఏకి సంబంధించి ఒక అనుచరుడు ఈ పేపర్ లీకేజ్ సంబంధించి సంఘటనలో ఉన్నారనేది ప్రధానంగా ఈరోజు బీహార్ డిప్యూటీ సీఎం చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాజకీయ దుమారం రేగుతోంది. ఆ బీహార్లో పేపర్ లీక్ కావడానికి తేజస్వి యాదవ్కు సంబంధించిన అనుచర వర్గమే కారణమంటూ కూడా ఇటు ఈ నెపమంతా తేజస్వి యాదవ్పై నెట్టేందుకు అక్కడ డిప్యూటీ సీఎం అలాగే బీహార్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఇటు తేజస్వి యాదవ్ ఆర్జేడీకి సంబంధించిన నేతలందరూ కూడా తిరిగి ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మే 5వ తేదీన పరీక్ష జరిగింది. ఆ పరీక్ష జరిగిన తర్వాత ఫలితాలు జూన్ 14 రావాల్సి ఉంది, కానీ జూన్ 4న ఎందుకు ఫలితాలు విడుదల చేశారు అంటే జూన్ 4న దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ అలాగే అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల ఫలితాలు అదే రోజు రావడం, అదే రోజు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావడంతో ఏదైతే అక్రమాలు జరిగాయని చెప్తున్నారో, పేపర్ లీక్ అయిందని చెప్తున్నారో దానికి సంబంధించి ఎలక్షన్ హడావుడిలో ఉంటారు కాబట్టి నీట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతోనే ఆ రోజు ఫలితాలు వెల్లడించారనేది ప్రధానంగా
దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దానికి సంబంధించి అయితే 14వ తేదీన పరీక్ష ఫలితాలు వెల్లడించాల్సి ఉంది, కానీ 4వ తారీఖునే విడుదల చేశారు. ఇక ఆ ఫలితాల్లో 6గురికి, ఒకే సెంటర్లో ఉన్న 6గురికి టాప్ ర్యాంక్ రావడం, 66 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం, మరోవైపు 1500 మందికి పైగా గ్రేస్ మార్కులు యాడ్ చేయడంపై కూడా దుమారం రేగింది. దీనికి సంబంధించి విద్యార్థుల అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అంటే 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అనేది, వారి జీవితం అనేది నాశనం అయిపోయిందంటూ కూడా వారి తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే ఇటు విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా రోడ్లపైకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ, వారి మాతృ సంస్థ అయిన RSS వీరి చేతుల్లోని విద్యా సంస్థలను బందీగా పెట్టుకుని వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. అంటే విద్యార్థులకు, అంటే ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేస్తూ విద్యా వ్యవస్థను వారి గుప్పిట్లో పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వారికి కావాల్సినప్పుడల్లా పేపర్ను లీక్ చేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీక్ అనేది ఎందుకు జరుగుతుంది, వివిధ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదు అనేది ప్రధానంగా అందరూ ప్రశ్నిస్తున్నారు. అటు ఇటు బీహార్ కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోని ఎందుకు ఎక్కువ మొత్తంలో ఈ పేపర్ లీక్ అవుతుంది, దానికి సమాధానం చెప్పాలి ప్రధాని నరేంద్ర మోడీ అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇటు దేశవ్యాప్తంగా, ఇటు ఢిల్లీలోని జంతర్ మంతర్లోను, ఇటు మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, మహారాష్ట్ర ఈ పలు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు ఎవరైతే పరీక్షకు హాజరయ్యారో వారందరూ కూడా ఈ నిరసన తెలియజేస్తున్నారు. అంటే నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి, మేము ఎంతో కష్టపడి చదివినప్పటికీ కూడా ఈ అక్రమాలు, పేపర్ లీకేజీలు జరగడం వల్ల అంటే ఒక సంవత్సరం అనేది వెనక్కి వెళ్ళిపోతుందంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. మేము ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి చదివాము, మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించారు, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కానీ ఉండి లేక అంటే ఎంతో ఇబ్బందులు పడి మమ్మల్ని చదివించారు, కానీ ఫైనల్గా ఎవరైతే డబ్బులు ఉండి పేపర్ను కొనుగోలు చేస్తున్నారో వారి మాత్రమే దీంట్లో ఉత్తీర్ణులు అవుతున్నారంటూ కూడా వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీహార్లో లీక్ అయిన ఈ పేపర్కి సంబంధించి సికిందర్, అలాగే అమిత్ ఆనంద్, మరోవైపు నితీష్ కుమార్, ఇలా మొత్తం నలుగురు, మరోవైపు ఒక ఇంజనీర్ ద్వారా ఈ పేపర్ అనేది లీక్ అయిన తర్వాత దాని ద్వారా మరికొంతమందికి ఇది సర్క్యులేట్ అయింది. దానికి సంబంధించి మొత్తం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా దీనికి చెల్లించాము అనేది వారు చెప్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా పోలీసు విచారణలో తెలియదు. ఇక ఒకవైపు ఇటు దేశవ్యాప్తంగా నీటికి సంబంధించి దుమారం రేగుతున్న సందర్భంలో మరోవైపు నెట్, యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో జూన్ 18వ తేదీన ఎగ్జామ్ జరిగింది. అదే రోజు కూడా ఈ అక్రమాలు జరిగాయి, మొత్తం పేపర్ లీకేజ్ అయిందనేది ప్రధానంగా నేషనల్ క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కేంద్రానికి సంబంధించి కొంత సమాచారం రావడంతో ఆ పేపర్కు సంబంధించిన ఎగ్జామ్ కూడా కంప్లీట్గా రద్దు చేశారు. త్వరలోనే దానికి సంబంధించిన పరీక్ష డేట్ను మళ్ళీ నిర్వహిస్తామంటూ కూడా సెంట్రల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్రటరీ కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించారు. అయితే అలాగే నెట్ ఎగ్జామ్ ఎలాగైతే యూజీసీ సంబంధించిన నెట్ ఎగ్జామ్ ఎలాగైతే రద్దు చేశారో ఇటు నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయాలి అనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు రాహుల్ గాంధీ కూడా మాకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది, సుప్రీంకోర్టు ద్వారానే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, వారి తరపున మేము పోరాడతామంటూ కూడా, వారికి బాసటగా ఉంటామంటూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నివాసంలో విద్యార్థులతోనూ వారి తల్లిదండ్రులతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే వారందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఉంటాం, అన్ని విధాల మీ వెనుకుంటే మేము ఫైట్ చేస్తామనేది ప్రధానంగా వారికి తెలియజేసేందుకు, మీకు మేము మద్దతు ఉన్నాము అనేది తెలియజేసేందుకు రాహుల్ గాంధీ ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 4 గంటల 10 నిమిషాలకి సమావేశం ప్రారంభమైంది. దాదాపు గంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగుతోంది. మొత్తం దాదాపు 20 మంది విద్యార్థులు, పేరెంట్స్ కూడా ఒక 10 మంది పేరెంట్స్ కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇప్పుడు వారి నుంచి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. అంటే అన్ని రాష్ట్రాల నుంచి, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు. అయితే మరోవైపు ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. అంటే ఒక్కొక్కరు ఈ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కొంతమంది ఈ కౌన్సిలింగ్ ఏదవుతుందో దాన్ని క్యాన్సిల్ చేయాలి, ఎగ్జామ్ మొత్తం మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ మొదటి నుంచి అందరికీ ఎగ్జామ్ నిర్వహించాలి అనేది ప్రధానంగా వారు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కౌన్సిలింగ్లు మాత్రం ఆపేది లేదు, కౌన్సిలింగ్ కొనసాగుతుందంటే కూడా సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. కానీ ఈరోజు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది పేపర్ మాల్ ప్రాక్టీస్ జరిగింది, మరోవైపు అవకతవకలు జరిగాయి, లీక్ అయింది అనేది కూడా కంప్లీట్గా అక్కడున్న విద్యార్థులు ఎవరైతే దీంట్లో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నీట్ క్యాండిడేట్స్ ఎవరైతే పేపర్ను కొనుగోలు చేశారో వారు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో విచారణలో పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా సేకరించిన నేపథ్యంలో మరి తదుపరి విచారణ అనేది 8వ తేదీన ఉంది. కాబట్టి ఈలోపే అత్యవసర విచారణ చేసి ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా, లేదా 8వ తేదీ వరకు ఉండి నిర్ణయం తీసుకుని అంటే ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తారా, లేదా ఇప్పుడు ఏదైతే ఫలితాలు వెల్లడించారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఏదైతే గ్రేస్ మార్కులకు సంబంధించి 1563 మందికి సంబంధించి గ్రేస్ మార్కులు ఎక్కువ వచ్చాయని చెప్పి కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారికి 23వ తేదీన ఎగ్జామ్స్ నిర్వహించి ఈ నెలాఖరుకు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఆ విధంగా ఎగ్జామ్స్ అని కంటిన్యూ చేస్తారా, లేక నెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే రద్దు చేస్తారో
అలాగే ఈ ఎగ్జామ్ కూడా రద్దు చేస్తారా అనే దానిపై కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ప్రజెంట్ అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. అంటే నెట్ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేశారు కాబట్టి నీట్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయాలి అనేది ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఈ ఎగ్జామ్ను కూడా క్యాన్సిల్ చేయాలి, సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందంటూ కూడా విద్యార్థులు కానీ ఇటు రాహుల్ గాంధీ కానీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇటు నీట్ ఎగ్జామ్ మే 5వ తేదీన నీట్ ఎగ్జామ్ జరిగింది. దానికి 24 లక్షల మంది అటెండ్ అయ్యారు, దానికి ఎగ్జామ్ రాశారు. ఇటు నెట్ ఎగ్జామ్ కూడా జూన్ 18వ తేదీన ఎగ్జామ్ జరిగింది. 11 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం 34 లక్షల మంది 35 లక్షల మంది విద్యార్థులు ఈ రెండు ఎగ్జామ్కి సంబంధించి అటెండ్ అయ్యారు. మా జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారింది, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, పలుమార్లు పేపర్ లీక్ అయినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి పునరావృతం అవుతున్నాయి అనేది విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులైతే ఇటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. నెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే క్యాన్సిల్ చేశారో నీట్ ఎగ్జామ్ను కూడా క్యాన్సిల్ చేయాలని ప్రధాన డిమాండ్ అయితే ఇప్పుడు తెర మీదకి వస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్